హాయ్ తెలుగు విజన్ వ్యూవర్స్, దిస్ ఈజ్ Swami ఫ్రమ్ అనంతపూర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో సీడీ రైటింగ్ అంటే ఈజీ స్టెప్స్తో వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఎలా చేయొచ్చో మనం చూసుకోబోతున్నాం. ముందుగా మీకు తెలియజేసేది, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చివరిదాకా చూసి మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మేము టైటిల్లో తెలియజేసినట్లుగా సీడీ రైటింగ్ అంటే ఎలా చేయొచ్చు. ఇంతకుముందు మేము ఒక వీడియో చూపించామండి. అందులో ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్, పీడిఎఫ్ ఫైల్స్ ఇలాంటి వాటికి ఒక టైప్ ఆఫ్ డేటా సీడీ అని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియోకి సంబంధించి MP3 ఆడియో సీడీ అని సెలెక్ట్ చేసుకోవాలి MP3 ఫైల్స్ కోసం అయితే. సో ఇలాగా పర్టికులర్ ఈవెంట్స్కి మనము మ్యూజిక్, వీడియోనా, డాక్యుమెంట్సా ఇలాంటి వాటి మాత్రమే చేయగలం. కానీ ఇప్పుడు నేను చూపించబోయే దాంట్లో మరి ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్ అయినా కూడా మనము కాపీ చేసుకోవచ్చు ఈ సీడీలోకి. తర్వాత ఏ సాఫ్ట్వేర్ కూడా అవసరం లేదండి. తర్వాత ఎక్కువ స్టెప్స్ అవసరం లేదు. తర్వాత ఎక్కువ టైం అవసరం కూడా లేదు. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జిట్ అంటే మనము ఒక డిస్క్ని రైట్ చేసిన తర్వాత ఎజెక్ట్ అయిపోతుంది కదా, పూర్తి అయిపోతే. ఈ ఎజెక్ట్ అయిన తర్వాత మళ్ళా ఇన్సర్ట్ చేస్తే కూడా మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రత్యేకతలు చూపించబోతున్నాను. మరి చూస్తూ ఉండండి టెలివిజన్ ఛానల్. మరి ఎందుకు ఆలస్యం, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. మనము డిస్క్ ఇన్సర్ట్ చేస్తాం. ఎంటీ డిస్క్ ఇన్సర్ట్ చేయగానే విండోస్ ఎక్స్ప్లోరర్, విండోస్ మీడియా ద్వారా బర్న్ ఏమైనా చేయాలన్నా అని అడుగుతుంది. మనము వాటిలో విండోస్ ఎక్స్ప్లోరర్ ఎంచుకొని మనం ఓపెన్ చేసుకుంటే ఈ విషయాలన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను అలా చేయకుండా డైరెక్ట్ టేక్ నో యాక్షన్ కొట్టేసి ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను సీడీని. ఇప్పుడు నేను విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తున్నాను. Windows E, computer, items view, multi-select end, devices with removable storage expanded, DVD-RW drive F, 0% 702 MB, free of 702 MB, ఎంత చూపించిందండి? 0% 702 MB. Slower. DVD-RW drive F, 0% 702 MB, free of 702 MB. 702 MB ఖాళీ చూపించింది కదా, ఇక్కడ నేను ఎంటర్ అవుతున్నాను. Enter. Burn the disk dialog. How do you want to use this disk? OCT30 2018 edit. OCT30 2018. Type in text 9%. ఎలా యూజ్ చేయాలి అని అడుగుతా ఉంది. Tab like a USB flash 1 of shift tab. OCT30 2018. ఇక్కడ మనము ఈ నేమ్ రాసుకోవచ్చండి. ఇక్కడ డేట్ ఉంది, అది అలాగే ఉంది. నెక్స్ట్ ట్యాబ్ కొడుతున్నాను. Tab like a USB ఫ్లాష్ అనేది ఒకటి. with a CD DVD player radio button check. CD DVD player 61%. ఇది చెక్ కొట్టి డౌన్ ఏరోలో ఇప్పుడు ట్యాబ్ కొడుతున్నాను. Tab, which one should I choose? Link tab 68%. Next button to activate, press space. నెక్స్ట్ కొడుతున్నాను. Space, computer, item view list box read only. To move to an item, press the F. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కొట్టిన తర్వాత ఈ డ్రైవ్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నో ఐటమ్స్ అని చూపిస్తుంది. Items view. ఇక్కడ చూడండి, పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేశాను కొన్ని ఫైల్స్. Paste it from clipboard. You have files waiting to be burned to disk. To view the files now, click this balloon. ఇది వస్తుంది ఫ్రెండ్స్. యూ హ్యావ్ ఫైల్స్ వెయిటింగ్ టు బర్న్ డిస్క్. ఇది మరి ఇందులో ఏమేమి ఫైల్స్ కాపీ అయినాయి చూద్దాం. Switch audio converter. స్విచ్ ఆడియో కన్వర్టర్. Switch audio converter. డాక్స్ చూడండి, డాక్యుమెంట్ అనమాట ఇది. Oliver asks for more reading 8 class VN MP4. 8th class Oliver asks for more అనేటువంటిది MP4 వీడియో ఇది. నెక్స్ట్ Pizzicato MP3. You have files waiting. MP3 ఫైల్ ఒకటి. Solar 3 JPG. Solar 3 JPG. చూడండి, అన్ని రకాల ఫైల్స్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. మరి ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే వెరీ సింపుల్. ఆల్ట్ కొడుతున్నాను. Menu bar file to navigate rest. ఇక్కడ బర్న్ టు డిస్క్ అనే దగ్గరికి రావాలండి. Menu set as convert, create, record, rotate, open, restore, burn the disk, T. ఓకే, ఇక్కడికి వచ్చాం కదా, ఎంటర్ కొడుతున్నాను. Enter, leaving menus, burn the disk, this type, edit, OCT30 2018, type of text, Alt plus D. ఓకే, ఇక్కడ టైటిల్ ఎంచుకోమంటుంది ఫ్రెండ్స్. Slower. ఇక్కడ టైటిల్ నేను ఏమని రాద్దాం, ప్రేమ్ అని రాస్తాను. PREM. ప్రేమ్. ఓకే,
ఇంకా ట్యాబ్ కొడుతున్నాను. Tab recording speed combo box 24x 1 of 4. ఓకే, ఇది రికార్డింగ్ స్పీడ్ నేను ఇంతకుముందు చూపించినట్టుగా 24, 16 ఇలా ఉంటుంది. చూడండి డౌన్ ఏరో 20x 20, 16x 16, 10x 10 ఇవి 24 పెడదాం. స్పీడ్ అవుతుంది కదా. 24x. Tab close the wizard after the files have been burned. Checkbox not checked. The check. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంటే సీడీ అంతా ఎజెక్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఈ విజర్డ్ అలాగే ఉండాలి అంటే ఇది చెక్ తీసేసి ఉండాలి. అది క్లోజ్ అయిపోవాలంటే చెక్ పెట్టాలి. ఇది నాట్ చెక్లో ఉంది, ఇది ఇలాగే ఉంది. ట్యాబ్ కొడుతున్నాను ఇప్పుడు. ఇది కొట్టంగానే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి. చూడండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది మనం చూడాలంటే ఇన్సర్ట్ బి కొడుతున్నాం. 5% అయింది. Burn the disk. Please wait. Back button unavailable. Burn the disk. Please wait. Page. Burning the data files to the disk. Progress bar 6%. Estimate. Burning the data files to the disk 24%. అని చెప్తా ఉంది కదా. మళ్ళీ కొడతాను ఇన్సర్ట్ బి. Burn the disk. Please wait. Back button unavailable. Burn the disk. Please wait. Page. Burning the data files to the disk. Progress bar 32%. Estimated time left 30 seconds. Next button unavailable. Cancel button 39%. 54%. 70%. ఓకే ఫ్రెండ్స్, బాగా తొందరగా అవుతుంది కదా. ఇవన్నీ కూడా 87%. అయిపోయిన వెంటనే సీడీ ఎజెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించినట్టుగానే ఈ ప్రాసెస్లో కూడా సీడీ ఎజెక్ట్ అయిపోతుంది. అదంతకదే మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంకా కొన్ని కూడా మనము చేసుకోవచ్చు. సో ఇలాగా మనము చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. ఇది ఎజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టి ఒకసారి సైజ్ చూపించి మళ్ళీ ఒకసారి మీకు పేస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనము 100%. Yes, burn these files to another disk. Checkbox not checked. The check press. ఓకే, ఎజెక్ట్ అయిపోయిందండి ఇది డిస్క్. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది మనకు. ఇవే ఫైల్స్ని ఇంకో డిస్క్ కూడా బర్న్ చేయాలన్నా అని అడుగుతుంది. ఇది చెక్ మార్క్ పెడితే ఫినిష్ కొట్టామనుకోండి, ఇంకో డిస్క్ వేయంగానే అట్లే బర్న్ అయిపోతాయి, అంటే డిస్క్లో కాపీ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది చెక్ మార్క్ ఉండదు, మరి మనకు అవసరం లేదు కదా ఇంకో డిస్క్కి. ఓకే, ఫినిష్ కొట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. ఇది మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను చూడండి, ఎజెక్ట్ అయినటువంటి దాన్ని. ఓకే, ఇన్సర్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది లోడ్ అవుతా ఉంది. లోడ్ అయిపోయిన తర్వాత మనకు చూడండి ఆటో ప్లే డివిడిఆర్ డ్రైవ్ ప్రేమ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం టైటిల్ ప్రేమ్ అని పెట్టాం కదా. ఓకే, ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేస్తాను. డైరెక్ట్గా కూడా ఓపెన్ చేయొచ్చండి. అయితే నేను ఇలా వచ్చాను, అంటే సైజ్ చూపించాలి కదా, చూపిస్తాను. DVDRW drive RAM 12% 619 MB free of 702 MB. చూడండి ఫ్రెండ్స్, 619 MB ఫ్రీ ఉంది 702 MBలో, అంటే 12% పూర్తి అయింది అనమాట. ఇది మనకు చూపించేది. మరి దీన్ని ఎంటర్ చేసి చూద్దాం ఒకసారి. DVDRW drive RAM items view list box read. Oliver asks for more files currently on the disk 40 header. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంటర్ అవ్వగానే ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఫైల్స్ కరెంట్లీ ఆన్ ద డిస్క్ 4 రో హెడర్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు డౌన్ ఏరో కొడతాం. Oliver asks for more reading A class B N. ఇదిగో చూడండి, ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్ MP4, MP3, Solar 3, JPG, Solar 3. ఇది రింగ్ టోన్, ఇది సోలార్ అనేది ఫోటో ఇది. ఓకే, ఇంకొన్ని ఫైల్స్ మనము పేస్ట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మీరు ఎక్కువగా ఇది గమనించాలి. పైనకి వస్తే ఇప్పుడు అప్పారో కొడతారు చూడండి. ఈ ఫైల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పైన ఫైల్స్ కరెంట్లీ ఆన్ ద డిస్క్ 4 అని చూపిస్తాం. 4 ఉన్నాయి. ఇప్పుడు మనము ఇందులోకే పేస్ట్ చేసామనుకోండి,
ఎక్కువ స్టెప్స్ ఏం అవసరం లేదు, జస్ట్ అక్కడ కాపీ చేయటం, ఇక్కడ పేస్ట్ చేయటం అంతే. అది చేస్తేనే ఏమని చూపిస్తుంది, ఫైల్స్ యూ హ్యావ్ ఫైల్స్ టు బర్న్ అని చూపిస్తుంది. చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫోటో పేస్ట్ చేస్తున్న అమృతరాజ్. ఇక్కడ ఇది కాపీ ఫిక్సిడస్. ఓకే, ఇది కాపీ చేస్తున్నాను. సోలార్ 1 జేపీజీలో ఇది. ఓకే, ఇవి నేను ప్రస్తుతానికి ఇవి కాపీ చేసేస్తాను. చూడండి. ఓకే, డివిడిఆర్ లేక వచ్చాను. ఫైల్స్ కరెంట్లీ ఆన్ ద డిస్క్ 4 అనింది కదా, కానీ ఇది ఇప్పుడు పేస్ట్ చేస్తేనే ఏమంటావు చూడండి ఒకసారి. ఫైల్స్ కరెంట్లీ ఆన్ ద డిస్క్ 4 రో హెడర్ ఒకటి. అవన్నీ ఇంతకుముందు కాపీ చేసింది. ఇంకా డౌన్ కొడతాను చూడండి. ఇక్కడ ఫైల్స్ రెడీ టు బి రిటర్న్ డిస్క్. అది చూడండి. ఇక్కడ మనము మళ్ళీ బంటు డిస్క్ లెక్క రావాలి. ఆల్ట్ కొడుతున్నా. బంటు డిస్క్ టీ కొడతాము. డిస్క్ టైటిల్ ప్రేమ్ అని ఉంది కదా, అట్లాగే ఉంచుతున్నాం. రికార్డింగ్ స్పీడ్ 24. ఓకే, క్లోజ్ ద విజార్డ్ ఆఫ్టర్ ద బర్నింగ్ కంప్లీటెడ్. అది అట్లే ఉంది. ట్యాబ్ కొడుతున్నాను. నెక్స్ట్ కొడితేనే స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ అయిపోయింది. చూడండి ప్రాసెస్. ఓకే, ఇలాగ మనము చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీ స్టెప్స్. మనం ఒక డిస్క్ని బర్న్ చేయడానికి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, మళ్ళా స్టెప్స్ ఎక్కువ అవసరం లేదు. ఫైల్స్ మళ్ళీ మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. ఇంతకుముందు మేము చూపించిన వీడియోలో ఎలా అంటే, ఒకసారి డిస్క్ ఎజెక్ట్ అయిందిరా అంటే మళ్ళీ కాపీ చేసే వీలవుతుంది. ఓకే, వచ్చేసింది కదా, 100% అయిపోయింది. డిస్క్ ఆల్సో ఎజెక్టెడ్. మరి దీన్ని ఫినిష్ కొట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మీరు కూడా మీకు అవసరమైనప్పుడు డిస్కుల్ని ఇలా కాపీ చేసుకొని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ యూఎస్బి ఫ్లాష్, సిడి అనేటువంటి ఒక ఆప్షన్స్ ఉంటాయి కదా. యూఎస్బి ఫ్లాష్ కాకుండా సిడి ప్లేయర్ అనేటువంటి ఆప్షన్ని ఎంచుకోవాలి. నేను అదే ఎంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి. మళ్ళా మనం మరిన్ని వీడియోస్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.